ఇప్పుడు తెలుగు సినిమా హీరోల బడ్జెట్లు 100 కోట్లలో నడుస్తున్నాయి. ఎవరికి వాళ్ళు తగ్గేదిలే అన్నట్లుగా పెంచుకుంటూ వెళ్తున్నారు. క్రేజీ కాంబినేషన్స్, పాన్ ఇండియా సబ్జెక్టులు తెలుగు సినిమాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తున్నాయి. అలాగే హీరోలు సైతం పాన్ ఇండియా రిలీజ్ లేకపోతే, అలాంటి కంటెంట్ కాకపోతే అసలు సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఆ క్రమంలో ఇప్పుడు మహేష్ రాజమౌళి కాంబినేషన్ మూవీ త్రివిక్రమ్ అల్లు అర్జున్ మూవీలు ప్రారంభానికి రెడీగా ఉన్నాయి. అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2 సినిమాతో రాబోతున్నాడు. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది అని ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేశారు. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలు ఏంటి అనేది పలువురు పేర్లు వినిపిస్తున్నా కూడా మొదట త్రివిక్రమ్ సినిమా ఉండబోతుంది అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. పుష్ప 2 సినిమా అయ్యాక అల్లు అర్జున్ త్రివిక్రమ్తో సినిమా చేయనున్నారు అని నిర్మాత నాగవంశీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఆయన నిర్మాణంలోనే ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ, అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయి. జనవరిలో ఓ స్పెషల్ గ్లిమ్స్ తో ఈ సినిమాని ప్రకటిస్తాము. మార్చి నుండి మూవీ షూటింగ్ మొదలు కానుంది. అల్లు అర్జున్ కూడా మార్చిలోనే ఈ సినిమా షూట్ లో పాల్గొంటారు అంటూ చెప్పారు. ఇప్పటి వరకు రాజమౌళి రకరకాల జోనర్స్ లో సినిమాలు చేశారు. రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్ ఈ సినిమాగా ఉండబోతుంది అని, దేశంలో ఎవరూ చూడని ఒక ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా సినిమాని తెరకెక్కించబోతున్నామని తెలియజేశారు. ఇప్పుడు ఆ చిత్రం బడ్జెట్ 500 కోట్లు అని బయటకొచ్చింది. ఇక ఇప్పటికే సినిమా ప్రారంభం కాకుండానే మహేష్ బాబు రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తుంది దర్శకధీరుడు రాజమౌళి కావడంతో ఎంతటి అంచనాలు పెట్టుకున్నా అంతే స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తాడు. పాన్ ఇండియా రేంజ్ లో మహేష్ బాబు ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లుగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నాడు జక్కన్న. ప్రస్తుతం రాజమౌళి మహేష్ మార్కెట్ భారీగా పెరిగినా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నారు. కానీ అడ్వెంచర్ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్టుకు భారీ బడ్జెట్ అవుతుంది. సుమారు 1000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. మహేష్ బాబుకి పారితోషికంతో పాటుగా లాభాల్లో కొంత వాటా ఇచ్చేందుకు అంగీకరించారట. ఇక రాజమౌళి కూడా పారితోషికంతో పాటుగా భారీ మొత్తంలో లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. ఈ సినిమా నిర్మాణానికి గ్రాఫిక్స్ కి పెట్టే ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. దీంతో ఈ బిగ్ ప్రాజెక్ట్ లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోపక్క SSMB 29 కోసం ఎన్ని 100 కోట్లు అయినా పెట్టేందుకు తాము రెడీగా ఉన్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపిందట. కానీ ఈ ప్రాజెక్టు గురించి అన్ని విషయాలు రాజమౌళి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. సినిమాకు మహేష్ బాబు లుక్స్ మారిపోతున్నాయి. కాగా ప్రస్తుతం హాలీవుడ్ హీరోలో తయారయ్యాడు మహేష్ బాబు. రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. లాంగ్ హెయిర్, మీడియం గడ్డంతో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా తయారయ్యాడు. త్వరలో ఈ మూవీ ఓపెనింగ్స్ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాతో మహేష్ పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు. అమెజాన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది.